నోటి నుంచి మనం ఆహారం తీసుకుంటాం. ఇది మన ప్రయత్నపూర్వకంగానే జరుగుతుంది. కానీ ముక్కు నుంచి తీసుకుని శ్వాస ఏదైతే గాలి ఏది మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే మనకి చెప్తాం కదా పంచభూతాత్మకం శరీరం అని, దాంట్లో ఉన్నదానికి మనం కంటిన్యూ చెప్పుకుంటుంది. కంటిని అప్రయత్నపూర్వకంగానే వాడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం ప్రతిదీ ఇలాగా. ఒక దాని మీద మనం ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టడం కానీ ఇష్టపడడం కానీ, చూత్త ఒక మంచి పూల చెట్టు, లేకపోతే అందంగా ఉన్నవాళ్ళు ఎవరన్నా వెళ్తేనో, లేకపోతే ఏదైనా అందంగా ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం ఉంటేనో, ఇంకోటో ఇది మిస్ అయితే మళ్ళీ చూడలేమో అనిపించి దాని మీద వెంటనే రియాక్ట్ అవుతుంది కన్ను. ఈ కన్ను ఎలా రియాక్ట్ అవుతుంది? మన మనసుతోటి నీకు ఏదైతే ఎక్స్ట్రా వాంటింగ్ అనే దాంతో రియాక్ట్ అవుతుంది. కిందకి వెళ్తే ఏముంది? ఊపిరితిత్తులు, గుండె, ఇంకా లివరు, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ఈ కిందకి వెళ్ళేదాకా వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి వచ్చేదంతా కిడ్నీసు, సెంట్రల్లో ఉండేదేమో ప్యాంక్రియాసిస్, కింద మలద్వారం, మూత్రద్వారం, ఇవన్నీ కూడా పురీషనాళం, ఇవన్నీ వేరే సబ్జెక్ట్స్ అన్నీ. వైద్యం చేసేటప్పుడు కానీ చేయించుకునేటప్పుడు కానీ ఒక విధానం, ఒక పద్ధతి అనేది ఉంది. అది మూలికా వైద్యంలో ఎక్కువగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకమైనటువంటి వ్యాధనండి, రుగ్మతనండి, దాంతో బాధపడుతున్నప్పుడు ఒక యంత్రానికో లేకపోతే ఒక రక్త పరీక్షకో ఒక ఫోటోకి అంటే ఎక్స్రే లాంటి దానికో ఇచ్చి ఈ భాగంలో ఉందని డయాగ్నోస్ చేసేది ఒక విధానం అయితే, అతి ప్రాచీన కాలం నుంచి కూడా వైద్య పరంపర ఎప్పుడో అనవసరంగా వచ్చేదాన్ని బట్టి చూస్తే మాలాటోళ్ళకి తెలిసింది ఏంటంటే, నాడీ శోధన చేస్తే ఈ కిటుకు ఎక్కడ ఉంది, ఈ లిటికేషన్ ఎక్కడ ఉంది, ఎక్కడ అవాంతరం ఉన్నది అనేది సులువుగా తెలుస్తుంది. ఏది అవతల వ్యక్తితో కూడా మాట్లాడిన తర్వాత ఈ రెండు మిళితం చేసి ముందుగా ఏ అవయవానికి సంబంధించి డిస్టర్బెన్స్ ఉండి ఏ ఆర్గాన్ మీద ఒత్తిడి పడడం కానీ, లేకపోతే పేగొరడం కానీ, లేదా మ్యూకస్ తగ్గడం కానీ, లేకపోతే లోడింగ్లో ఇది చేసుకోవడం కానీ, లేదంటే గ్యాస్ ప్రొడ్యూస్ కానీ, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అతి సింపుల్గా వైద్యం చేయొచ్చు. అన్నిటి మీద కూడా ఉన్నది ఒకే ఒక విధానాన్ని మనం ప్రత్యేకించి చూసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఈ భూ ప్రపంచం మీదే చెప్పుకున్నాం. అంటే ఏ దేశం, ఇతర దేశాలు కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ ఉన్నవాడు కానీ, లేనివాడు కానీ, బక్కవాడు కానీ, లావుడు కానీ, పొట్టుడు కానీ, పొడుగుడు, ఎలా లెక్క వేసుకున్నా ఆడది కానీ, మగ్గు కానీ, ఈ పైనుంచి ఈ పేగులున్న ఈ పొట్ట ప్రాంతం అంతా కూడా ఎప్పుడు మంచిగా ఉండాలి. అది మనం మంచిగా ఉంచుకోవాలి. పొట్ట బాగుంటే 150% శరీరంలో ఆరోగ్యం బాగున్నట్టే. దాన్నే గట్స్ అంటారు కదా. ఇదంతా కూడా ఇంటెస్టైన్స్ అవి పొడుగ్గా ఉండి లావుగా ఉండి దాన్ని పెద్ద ప్రేగులు, కొంచెం కురసగా ఉండి సన్నంగా ఉండి ఎక్కువ మటలతో ఉండి దాన్ని చిన్న ప్రేగులు, ఇలాగ ఏదో చెప్తారు శరీర అవయవ నిర్మాణంలో. వాటిని కనుక చక్కగా ఉంచుకోవడం అంటే దాని అర్థం ఏమవుతుందంటే, మనిషికి ఆకలి వేయాలి, ఆకలి వేసిన తర్వాత ఆహారం తీసుకోవాలి. అది కూడా ఆహారం తీసుకోవడం మితంగా సంబంధితంగా ఉండాలి. నీరు ఎక్కువ తీసుకోవాలి వాతావరణాన్ని బట్టి. తర్వాత తిన్నది అరగాలి, నిద్ర పట్టాలి, పని చేయడానికి ఉత్సాహం ఉండాలి. పొద్దున లెగ్గానే కాలకృత్యాలు ప్రతిదినం కూడా సక్రమంగా వాటంతట అయిపోయేటట్టుగా ఉండాలి. అంతేగాని దీనికి ఒక ఇది వేసుకుంటాం, దానికి ఒక అది వేసుకుంటాం, 3 గ్లాసులు నీళ్ళు వేడి నీళ్ళు తాగాలి, తర్వాత అటు ఇటు తిరగాలి, ఆ కాసేపుడికి కానీ కేకేయదు అని ఇటువంటివన్నీ ఉండడానికి అనేది సరైన పద్ధతి కాదు. మనం అలవాటు చేస్తున్నట్టు లెక్క అన్నమాట. నీళ్ళు తాగడం తప్పు కాదు అక్కడ, కానీ లెగగానే కాలకృత్యాలకు వెళ్ళిపోవడం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే నేను చెప్పి కూడా నెక్స్ట్ ఏంటి, ఈ ఆకలి వేయడం అని, తిన్న ఆహారం అరగడం అని,
దానికి తగ్గ శరీరానికి పనున్న వాళ్ళు ఉంటారు, ఎక్సెస్గా బాగా తక్కువ పని ఉండి ఆఫీస్లో కూర్చొని ఊరికే సిస్టంతో పనిచేసి శరీరానికి కదిలించకుండా అటు ఇటు ఇది లేకుండా ప్రతి 2 గంటలకి ఒకసారి డే టైంలో చెప్తున్నాను, పొద్దున్న అంటే 12 గంటల కాలంలో మ్యాక్సిమం ఒక 6 నుంచి 8 కదలికలు తప్పనిసరిగా లేచి తిరుగుతూ ఉండడము, లేకపోతే ఒక 4 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ తిరిగి కూర్చొని వర్క్ కంటిన్యూ చేయడమో చేయాలి. కానీ గంటల తరబడి పొద్దున్న వెళ్ళాను, నేను మధ్యాహ్నం లంచ్ అవర్ దాకా కూర్చున్నాను, చాలా వర్క్ చేశాను, ఇంకా కుర్చీలోంచి లేగలేదు అనేది చాలా తప్పు అన్నమాట. ఎదరికి వెళ్ళడానికి మనకి అనారోగ్యానికి హేతులు అవ్వడానికి ఇవి కూడా కొన్ని కారణాలు. అందుచేత సుఖమైనటువంటి జీవితం కావాలనుకుంటే ప్రతిరోజు కూడా ఏదైనా మీరు ఎంచుకున్న పండు, ఎనీ సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా సరే, దానికి పేరు పెట్టక్కర్లేదుగా. లేదు నాకు బీపీ ఉంది అంచేత నేను తిన్నాను, లేదు నాకు షుగర్ ఉంది అంచేత నేను తిన్నాను, ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. అటువంటి ఉన్నవాళ్ళు మితంగా తినడమే. పండు అనేది కంపల్సరీ నోట్లోంచి కడుపులోకి వెళ్ళాలి. అలాగే కార్బోహైడ్రేట్ శాతం బాగా పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట, మీరు తినేది ఏదైతే రైస్ ఉంటే రైసు, రోటీ ఉంటే రోటు, దానిది క్వాంటిటీ తగ్గించండి, రైస్ క్వాంటిటీ, రోటీ క్వాంటిటీ ఏదైనా. అలాగే కర్రీ క్వాంటిటీ పెంచండి. మీరు దాన్ని తారుమారు చేయండి. లేకపోతే ఇంత అన్నం పెట్టుకుంటాం, ఇంతే కూర వేసుకుంటాం, అది సరికాదు. అన్నంలో అంతే ఉంది, కావాల్సినంతే తీసుకుంటుంది, మిగతాదంతా వేస్ట్ కింద పోవడమే. కానీ కర్రీలు అలా కాదు. కర్రీలో శరీరానికి కావాల్సినటువంటి చాలా ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తుంది, శరీరానికి చాలా శక్తి ఇస్తుంది. ఏ విధమైందైనా ఆకుకూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాకపోతే మాకేదో బయట నుంచి తెచ్చుకుంటే ఆ కర్రీ బాగుంటుంది, ఈ కర్రీ బాగుంటుంది అని తెచ్చుకోవడం కూడా తగ్గించాలి. సాధ్యమైనంత వరకు మనం చేసుకొని తినడం అలవాటు చేసుకోవాలి. దాని మీద ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టుగా కనుక మనం ప్రయత్నం చేస్తే చాలా వరకు కూడా ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. మందులకు దూరంగా ఉంటాం, సాధారణమైన జీవితం చక్కగా గడపగలుగుతాం. ఒక ఇంట్లో ఒక్కళ్ళకి బాగోకపోతే ఒక్కళ్ళే ఉన్నారు అనారోగ్యం సంబంధించి అని మేము అనుకోం. మా లెక్క ఏంటంటే వెనకాలంలో వాళ్ళు ఉంటారు కదా, భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలు, అన్నో, చెల్లు, తమ్ముడు, నాన్నో, తల్లి, వీళ్ళందరికీ అటాక్ అయినట్టే. అది ఒక్కళ్ళకి బాగపోతే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నట్టే. అది ఆలోచన చేసుకొని సాధ్యమైనంత వరకు ఆరోగ్యానికి దగ్గరగా, ఆలోచనలకి కాస్త దూరంగా ఉండి జీవనం సాగిస్తే మంచిదని.